Hello students, welcome back to my YouTube channel. How are you? I hope all you good. So in this video we are going to discuss about motion in a straight line important questions. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకటి వీడియో లెసన్ చేశాను. కంప్లీట్ గా మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ లెసన్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది కంప్లీట్ చేసాం. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మనం కవర్ అప్ చేసాము. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అక్కడ డిస్కస్ చేసాం. కానీ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఆ క్వశ్చన్స్ అనేటివి మరి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనకి ఉన్నాయి. ఆ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి ఏంటో ఈరోజు చూద్దాం. సో ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి, డెఫినెట్ గా రిప్లై ఇస్తున్నాను. అండ్ అదేవిధంగా మీకు ఏమైనా ఇంకా పర్సనల్ గా డౌట్స్ క్లారిఫై చేయాలంటే నాది టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మళ్ళీ చెప్పేది ఏంటి అంటే ఆల్రెడీ మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ లెసన్ మీద వీడియో చేశాను. ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. ఇప్పుడు మాత్రం మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ లెసన్ లో ఓవరాల్ గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు. మోషన్ ఇన్ ప్లెయిన్ లెసన్ లో నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 2 లెసన్స్ నుంచి కంప్లీట్ చేద్దాం. మోషన్ ఇన్ ప్లెయిన్ అండ్ మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ అనే 2 లెసన్స్ లో నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా మంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ గైస్ గుడ్ టేక్ ఇన్ పాజిటివ్ వే. సో కాబట్టి అందరూ మన వీడియోస్ అనేటివి ఫాలో అవుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. టుడే ఈస్ మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ప్లేన్ లో ఓవరాల్ గా 4 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఆల్రెడీ నేను బోర్డు మీద రాశాను ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఒకసారి చూడండి. బోర్డు మీద ఒక ప్రాబ్లం రాశాను. ఇది మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ అనే లెసన్ లో నుంచి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది 4 మార్క్స్. కానీ తెలంగాణ వాళ్ళకి మాత్రం 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. జస్ట్ బి ఫోకస్ ఆన్ దిస్ మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ లెసన్. అండ్ మోషన్ ఇన్ ప్లేన్ లోకి వెళ్తే కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకుని, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని చెప్తున్నారు. ఇక్కడ రాసిన ప్రాబ్లం ఆల్రెడీ మీకు ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం మొన్న ఫస్ట్ ఇయర్స్ ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది వచ్చింది మొన్న ప్రీవియస్ పేపర్. చూడండి కావాలంటే తెలంగాణ వాళ్ళకి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏపీ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, రిపీటెడ్ ప్రాబ్లమ్స్. ఒకవేళ ఆ వీడియో సఫిషియెంట్ కాదనుకుంటే ఈ వీడియో కంపల్సరీ చూడాల్సింది ఉంటుంది. సో I wrote the problem on the board here. Look at here. A ball is dropped from the roof of building simultaneously. Another ball is thrown horizontally with the same velocity from same roof. Which ball will land first? Explain the disk motion of these balls అంటాడు. అంటే ఈ బాల్స్ అనేటివి ఒక 2 బాల్స్ సైమల్టేనియస్ గా ఒక రూఫ్ ఆఫ్ బిల్డింగ్ నుంచి కింద పడుతున్నాయంట. ఈ రూఫ్ ఆఫ్ బిల్డింగ్ నుంచి కింద పడుతున్నప్పుడు మనకి ఆ బాల్ అనేది ఏ బాల్ ల్యాండ్ అవుతుంది, 2 టైప్స్ లో బాల్స్ ని త్రో చేస్తున్నాడు. ఫర్ సపోజ్ ఈ రూఫ్ ఆఫ్ బిల్డింగ్ నుంచి ఒక బాల్ ని డైరెక్ట్ గా కిందికి వదిలేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక బాల్ ఏం చేస్తున్నట్ట ఇలా త్రో చేస్తున్నట్ట హారిజంటల్ గా. అంటే బాల్ ఇంకొక బాల్ ఇలాగే ఉంది, సేమ్ హైట్ లో నుంచి అండ్ సేమ్ వెలాసిటీ నుంచి. కండిషన్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇలా 2 బాల్స్ ఇలా హారిజంటల్ యాజ్ వెల్ యాజ్ స్ట్రైట్ వర్టికల్ గా డౌన్వర్డ్ కింద పడుతున్నప్పుడు వాటి యొక్క మోషన్ ఎలా ఉంటుంది, విచ్ బాల్ ల్యాండ్స్ ఫస్ట్ టు ద గ్రౌండ్ అనేది క్వశ్చన్. చెప్పండి, ఏ బాల్ రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? సో ఏ బాల్ ఫస్ట్ అనుకుంటున్నారు? ఐదర్ దిస్ వన్ హారిజంటల్లీ ప్రొజెక్టెడ్ ఆర్ వర్టికల్లీ థ్రోయింగ్ డౌన్వర్డ్. బోత్ ఆర్ ఫ్రీలీ ఫాలింగ్ సిచ్యువేషన్స్ లోనే ఉన్నాయి. కాబట్టి ఈ ఫ్రీ ఫాల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం ఈ డిస్క్రైబ్ మోషన్ చేయాలి అంటే ఫర్ సపోజ్ హెచ్ హైట్ ఆఫ్ బిల్డింగ్ అనుకోండి. ఓకే, హెచ్ హైట్ ఆఫ్ బిల్డింగ్ నుంచి పడేస్తున్నా అనుకుందాం. సో ఇప్పుడు హెచ్ హైట్ ఆఫ్ బిల్డింగ్ నుంచి ఇలా పడేస్తున్నప్పుడు ఇనిషియల్ గా వీటి యొక్క వెలాసిటీస్ ఏంటి? ఫస్ట్ ఎప్పుడైనా సరే మీకు చెప్పాను, ఫిజిక్స్ లో ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామంటే యూ ట్రై టు డ్రా ఏ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకు చాలా నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. ప్రాబ్లమ్ కి చాలా హింట్స్ బయటకు వస్తాయి. చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడే చెప్పేస్తున్నాను. ఇక్కడ డయాగ్రామ్ ఇక్కడ ఇలా డ్రా చేసుకున్నప్పుడు ఇనిషియల్ గా తెలుసు మనకు వెలాసిటీ ఎంత తీసుకుంటాం, 0. ఎందుకు? ఫ్రీ ఫాల్ చేస్తున్నాం కాబట్టి. బాల్ ఫ్రీ ఫాల్ అవుతుందంటే ఇనిషియల్ వెలాసిటీ 0. అండ్ నెక్స్ట్ వన్, ఇంకొక బాల్ ఇలా త్రో అవుతుందంటే ఇది హారిజంటల్ గా పోతుంది కాబట్టి దీనికి Vx వాల్యూ ఉంటుంది అండ్ వెల్ యాజ్ Vy వాల్యూ కూడా ఉంటుంది ఎట్ ద టాప్ ఆఫ్ ప్రొజెక్టైల్. అంటే ఈ టాప్ ఆఫ్ ప్లేస్ లో ఉన్నప్పుడు Vx అండ్ Vy వాల్యూ ఉంటుంది. Vx ఎక్కడికి వెళ్ళినా కాన్స్టెంట్ అనే విషయం మనకు తెలుసు. ఓకేనా? Vx ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, ఎందుకంటే హారిజంటల్ గా దాని యొక్క వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది. కానీ కమింగ్ టు హియర్, ద వెలాసిటీ ఆఫ్ ది వర్టికల్ ఎంత అవుతుంది? 0 అవుతుంది.
ఎందుకు జీరో అవుతుంది అంటే ఇక్కడ మనకి ఇనిషియల్ వెలాసిటీ లెక్క తీసుకుంటున్నాం కాబట్టి vy ఈజ్ జీరో, లేకపోతే మనకు ఇనిషియల్ వెలాసిటీ అనుకుంటున్నాం కాబట్టి uy ఈజ్ జీరో అనుకోండి. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ప్రాబ్లం అనేది వస్తుంది. ఫస్ట్ సొల్యూషన్ చూడండి, సింపుల్ గా 2 స్టెప్స్ లో అయిపోతుంది. ఫర్ ఫస్ట్ బాల్ గురించి మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. ఫస్ట్ బాల్ గురించి డిస్క్రైబ్ చేస్తే అంటే వర్టికల్లీ కింద పడుతున్న బాల్, ఫ్రీ ఫాల్ అవుతున్న బాల్. సో ఈ ఫ్రీ ఫాల్ అవుతున్న బాల్ కి ఇనిషియల్ వెలాసిటీ u is equal to 0 అండ్ హైట్ is equal to s is equal to h height రాసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఏం అవసరం ఉంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఫ్రీ ఫాల్ కండిషన్స్ లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మైనస్ g ప్లస్ g. సో ఇట్ ఈస్ ఆల్వేస్ క్యారీస్ a is equal to g ప్లస్ g. పైకి వెళ్తున్నప్పుడు మైనస్ g తీసుకుంటాం కాబట్టి దిస్ ఇస్ a is equal to g అని తీసుకుంటాం. సో ఫ్రమ్ ద ఫార్ములా s is equal to ut plus of at square. Let us assume time taken to reach the ground is t1 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే h is equals to u is nothing but it is initial velocity 0 into t అంటే t1 plus 1/2 acceleration due to gravity g into t1 square అంటే 0 అయిపోతుంది. Therefore h is equals to half into g t1 square. ఓకే, now t1 is equals to ఏం రాసుకోవచ్చు, 2 ఇటు వస్తే 2h by g అండ్ రూట్ ఆఫ్ t స్క్వేర్ ఉంటుంది కాబట్టి వస్తే 2h into 2h by g స్క్వేర్ రూట్ ఆఫ్ అనే వాల్యూ మనకు వస్తుంది. ఇది ఫస్ట్ బాల్ సిచ్యువేషన్. ఓకే, ఇక్కడ ఫస్ట్ బాల్ సిచ్యువేషన్ ఇక్కడికి రాస్తే మనకు ఒక 2 మార్క్స్ వస్తాయి. నేను చెప్పింది రాస్తే సరిపోతుంది. చాలా మంది క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఏమడుగుతున్నారు, సార్ మీరు చెప్పింది సరిపోతుందా? నేను చెప్పేది డెఫినెట్ గా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ బేస్ చేసుకుని షార్ట్ వేలో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. లెంతీ ఆన్సర్స్ ఎందుకు, మనకి ఏది రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి అనే వేలోనే ఇక్కడ వీడియోస్ అనేవి చేస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ ఫర్ సెకండ్ బాల్ ఈస్ థ్రోయింగ్ విత్ హారిజెంటల్లీ. అవునా, హారిజెంటల్ గా త్రో చేస్తున్నాడంట. ఇలా త్రో చేస్తున్న బాల్ అనేది గ్రౌండ్ కు రీచ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఈ బాల్ గ్రౌండ్ కు రీచ్ అవ్వడానికి టైం t2 అనుకున్నాం, ఇదేమో t is equal to t1 అనుకున్నాం కదా, అది టైం is equal to t2 అనుకుంటే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. వాట్ ఈస్ ద వెలాసిటీ, uy is equal to ఇనిషియల్ వెలాసిటీ 0 అండ్ సిమిలర్లీ డిస్ప్లేస్మెంట్ ఒకవేళ ఎంత హైట్ పోతుంది అనుకుంటే ఎంత హైట్ నుంచి పడుతుంది, సేమ్ హైట్ నుంచే కింద పడుతుంది కాబట్టి దాని యొక్క హైట్ కూడా అంతే. నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి నెక్స్ట్ టైం ఈజ్ ఈక్వల్ టు t2. సబ్స్టిట్యూట్ చేయండి, మనకు వచ్చేసింది. ఇక్కడ మొత్తం స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ఇక్కడ మాత్రం x uy is equal to 0 అని తీసుకోవడం మర్చిపోతారు కాబట్టి అది ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడైనా సరే ప్రొజెక్టైల్ గా లేకపోతే హారిజెంటల్ గా త్రో చేసే బాల్స్ కి always the initial velocity of the top of projectile is 0. Now substitute the value s is equal to ut plus of at square equation లో సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది చూడండి. h is equals to u into అంటే u అంటే ఎంత ఉంది ఇక్కడ uy కదా, ఓకే ఇక్కడ కూడా ay అనుకోండి. అంటే uy ఎంత ఉంది 0 into time plus of into g into t2 square. So by using of this equation we will get the resultant value h is equals to of g t2 square. మనకు కావాల్సింది ఏంటి, టైం కావాలి కాబట్టి t2 square is equal to ఇటు పంపేయండి 2h by g. ఓకే, మళ్ళీ t2 వాల్యూ ఎంత, t2 is equal to time root of 2h by g. From equation 2 and 1 compare equation 2 and 1. equation 2 and 1 నుంచి డైరెక్ట్ ఏం చేస్తాం, ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 1 ఈక్వేషన్ 1 and 2 నుంచి ఏం చేస్తున్నాం, రెండు ఈక్వేషన్స్ వాల్యూస్ సేమ్ వచ్చినాయి కాబట్టి the both balls land same time. both balls land same time. ఇక్కడ రాస్తే మనకి 4 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా, అర్థమవుతుందా? సింపుల్ గా డయాగ్రామ్ వేసుకోవాలి. డయాగ్రామ్ వేయాల్సిన అవసరం కూడా లేదు, మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఆన్సర్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో సి స్టూడెంట్స్ ఆల్రెడీ మళ్ళీ ఇంకొక ప్రాబ్లం రాశాను మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ లెసన్ నుంచి. ఈ మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ లెసన్ కంప్లీట్ అయిన తర్వాత మనం మోషన్ ఇన్ ప్లేన్ లెసన్ లోకి వెళ్తాం. సో ఆ లెసన్ లో కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో ఓవరాల్ గా 2 లెసన్స్ లో నుంచి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నది వీడియో ఈరోజు చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మీకు ఆ ప్రాబ్లమ్స్ కొంచెం షార్ట్ కట్ లో రాయొచ్చు, జస్ట్ మీ బుక్ లో టిక్ చేసుకోండి. ఫాస్ట్ మీతో రాయడం లేట్ అవుతుంది అన్న సిచ్యువేషన్ లో తక్కువగా రాస్తున్నాను. So a man runs across a roof of tall building and jumps horizontally on to other roof of building. A roof of building lower roof anta of adjacent building. If his speed is 9 meters per second and horizontally distance between roof is 10 meters
అండ్ హైయెస్ట్ హైట్ డిఫరెన్స్ బిట్వీన్ 9 meters. టూ బిల్డింగ్స్ మధ్య రూఫ్స్ మధ్య బిల్డింగ్ హైట్ డిఫరెన్స్ ఎంత ఉందంట 9 meters ఉంది. విల్ ఈ ఏబుల్ టు ల్యాండ్ ఆన్ ద రూఫ్, లోయర్ రూఫ్ మీద ల్యాండ్ అవుతాడా లేదా అన్న క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మనకి ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే చూడండి. ఫర్ సపోజ్ ఒక 2 రూఫ్స్ ఉన్నాయంట. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందంట, మనకి ఇంకొకటి ఇక్కడ లోయర్ రూఫ్ ఉన్న బిల్డింగ్ ఉందంట. ఇప్పుడు పర్సన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, పర్సన్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చిండు, డిస్టెన్స్ బిట్వీన్ రూఫ్స్ అనేది ఎంత ఇచ్చిండు, 10 meters ఇచ్చిండు. ఓకే, వీటి మధ్య డిస్టెన్స్ ఎంత, 10 meters. ఇది నోట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ 2 బిల్డింగ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చిండు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఈ 2 బిల్డింగ్స్ మధ్య ఇది ఇక్కడ నుంచి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వరకు ఎంత, 9 meters డిఫరెన్స్ ఉందంట. 2 బిల్డింగ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 9 meters డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ల్యాండ్ అవ్వగలడా లేదా, ఎంత వెలాసిటీతో దూకుతున్నాడంట. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 9 meter/second వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీతో త్రో అవుతున్నాడు. సో ఇప్పుడు ఇంత వెలాసిటీతో దూకుతున్నప్పుడు రన్ చేస్తున్నప్పుడు ఈ రూఫ్ మీద ల్యాండ్ అవుతాడా లేదా, ఎలా ల్యాండ్ అవుతాడు, ఎలా చెప్తాం అంటే ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, వీటి యొక్క మాక్సిమం రేంజ్ కావాలి. ఇలా ప్రొజెక్ట్ అవుతున్నాడు కదా, సో ఇలా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు వీటి మధ్య రేంజ్ ఎంత ఉంది, ఆర్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకు సరిపోతుంది. అంటే ఎంత రేంజ్ లో దూకుతున్నాడు, మనకి వెలాసిటీ తెలుసు, హైట్ తెలుసు, ఇవన్నీ తెలుసు కాబట్టి జస్ట్ రేంజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది సింపుల్ గా సాల్వ్ అయిపోతుంది. చూడండి, సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఓన్లీ రేంజ్ ఆఫ్ పర్సన్. ఈ రేంజ్ ఆఫ్ పర్సన్ ఇక్కడికి ల్యాండ్ అవ్వాలంటే ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఎంత రేంజ్ ఉండాలి, సింపుల్ గా ఒక స్టెప్ లో అయిపోతుంది. మనకి థియరీ ఉంటుంది బుక్స్ లలో, అది రాయాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఏం రాస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి, 4 marks వస్తాయని చెప్తాం. సో మనకి జనరల్ గా రేంజ్ ఫార్ములా ఫర్ హారిజాంటల్లీ ప్రొజెక్టెడ్ సిచ్యువేషన్స్ ఉంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. R is equal to U into under root of 2h/g. ఈ ఫార్ములా రాయాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ మనకు R కావాల్సింది ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ U వెలాసిటీ ఎంత దూరంతో పడుతున్నాడు, 9 meter/second స్పీడ్ తో పడుతున్నాడంట. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్, అంటే ఇక్కడ బిల్డింగ్ డిఫరెన్స్ ఇచ్చింది చూడండి. దిస్ ఇస్ హైట్. మనం ఏమనుకుంటాం అంటే ఇదేమనుకుంటాం, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ హైట్ బిల్డింగ్ కాబట్టి h is equals to 9 meters and g acceleration due to gravity, let us take 10 meter/second square. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే r is equals to ఇక్కడ వాల్యూ చూడండి 9 into ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అబౌవ్ 2 into h వాల్యూ ఎంత ఉంది, 9/10 ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ r is equal to 9 into the root of 18. 9 to the 18/10 ఆర్ సింపుల్ ఇంకా ఇలా రాసుకోవచ్చు 9 into under root of 1.8. ఓకే, 9 ఇంతే కదా, ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతే 1.8 అనే వాల్యూ వస్తుంది, under root of 1.8. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూని ఒకవేళ క్యాలిక్యులేటర్ ద్వారా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 9 into 1.8 చేస్తే 12.07 meters వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి, 12.07 meters వస్తుంది. ఈ 12.07 వాల్యూని ఎలా కన్సిడర్ చేస్తున్నాం చూడండి. 2 బిల్డింగ్స్ మధ్య డిఫరెన్స్ ఇచ్చిండు, హైట్ 10 meters. కానీ మనకు వచ్చిన వాల్యూ ఎంత ఉంది, 12.5. అంటే పర్సన్ యొక్క రేంజ్ ఎంత ఉంది, 12.5 ఉంది. అంటే 10 కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, 10 కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి 10 కంటే ఎక్కువ హైట్ దూరంలో ఉంది రేంజ్, కాబట్టి పర్సన్ యొక్క రేంజ్ ఎక్కువగా ఉంది. కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఏం రాసామంటే ద పర్సన్ కెన్ ఈజీలీ ల్యాండ్, లేకపోతే ద రేంజ్ ఆఫ్ పర్సన్ is 12 meters. Okay, but building distances, లేకపోతే roof distances, horizontal distances, building distance difference is only 10 meters. So therefore మనం ఏం రాయొచ్చు, therefore the person can easily land ఆన్ లోయర్ రూఫ్. ఇక్కడ వరకు రాసి మనకి 4 marks అనేవి వస్తాయి. ఓకేనా, దిస్ ఇస్ ఒకసారి చూసుకోండి ప్రాబ్లం ఎలా ఉంది. ప్రాబ్లం ఎలా ఉంటే మనకు ఒకవేళ డయాగ్రామ్ వేసుకుంటే ఇక్కడ అర్థమైపోతుంది. ఈ రేంజ్ వాల్యూ కావాలంటే ఆ పర్సన్ యొక్క రేంజ్ ఎంత దూరం పడుతుంది. మళ్ళీ సార్ ఈ రేంజ్ ఒకటే కదా, కాదు. ఈ రేంజ్ ఈజ్ నథింగ్ బట్ ద రేంజ్ ఫర్ ద పర్సన్. కానీ వీటి మధ్య డిస్టెన్స్ ఇచ్చేసిండు, అది మనకు 10 meters. బిల్డింగ్ మధ్య డిఫరెన్స్ ఇచ్చిండు, అది మనకు 10 meters.
కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, వాటి యొక్క పర్సన్ యొక్క రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తే దిస్ ఇస్ అబౌట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యా, లుక్ ఓవర్ ద ప్రాబ్లమ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఇక్కడ ప్రాబ్లం ఏం రాసాను అంటే, ఇంకా మనం నెక్స్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం, అప్పుడప్పుడు రిపీటెడ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అందులో ఇది ఒక ప్రాబ్లం. చూడండి, ప్రాబ్లం బోర్డు మీద రాశాను. ఏ ఫుడ్ ప్యాకెట్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏరోప్లేన్ మూవింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 360 km/h in a horizontal direction from height of 500 meters and find the time of descent and horizontal distance. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ లో ఒక హెలికాప్టర్ అనేది 360 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు హారిజంటల్ గా ఒక ఫుడ్ ప్యాకెట్ ని ఇట్లా వదిలేసినప్పుడు ఆ ఫుడ్ ప్యాకెట్ అనేది కింద పడతా ఉంటది. అవునా, అలా కింద పడుతున్నప్పుడు మనకి ఆ ఫుడ్ ప్యాకెట్ ఎంత టైంలో గ్రౌండ్ కి రీచ్ అవుతుంది. హైట్ 500 meters అంటే 1/2 kilometer హైట్ లో ఉన్న హెలికాప్టర్ ఫుడ్ ప్యాకెట్ ని కిందకి పడేస్తే ఎంత టైంలో కిందకి పడుతుంది. అండ్ అదేవిధంగా కింద పడుతున్నప్పుడు వాటి యొక్క వెలాసిటీస్ ఎలా మెజర్ చేస్తాం అండ్ వాటి యొక్క రేంజ్ ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు చూడండి. ఫైండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ అండ్ ఫైండ్ హారిజంటల్ డిస్టెన్స్ ఆఫ్ ది ఫుడ్ ప్యాకెట్, నాట్ హెలికాప్టర్. ఫుడ్ ప్యాకెట్ యొక్క హారిజంటల్ డిస్టెన్స్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాను. అంటే ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ మనకు ఒక హెలికాప్టర్ ఉంది అనుకుందాం. లెట్ us assume దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ హెలికాప్టర్. ఇక్కడ నుంచి పర్సన్ అనేవాడు ఫుడ్ ప్యాకెట్ ని వదిలేస్తున్నాడు. ఇట్లానే ఉంటుందా? సో ఓకే, ఇది ఒక హెలికాప్టర్ అనుకుందాం. ఓకే, సో ఈ హెలికాప్టర్ నుంచి మనకు ఫుడ్ ప్యాకెట్ అనేది ఫ్రమ్ గ్రౌండ్ టు హెలికాప్టర్ లెట్ us assume 500 meters లో ఉంది. అదే కదా ప్రాబ్లం లో ఇచ్చింది. సో ఇప్పుడు హెలికాప్టర్ అనేది ఇక్కడ కూడా ఉంటాయి కదా పంకల్. సో ఇక్కడ మనకు ఇక్కడ కూడా వీల్స్ అనేవి ఉంటాయి. సో హెలికాప్టర్ అనేది ఇలా డ్రా అవుతున్నప్పుడు మనకి ఫుడ్ ప్యాకెట్ కింద పడేస్తున్నాడంట. ఫుడ్ ప్యాకెట్ వదిలేసిన వెంటనే హారిజంటల్ ఎంత స్పీడ్ తో పోతుందంట, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 360 km/h. 360 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తుందంట. అంటే అప్పుడు ప్యాకెట్ అనేది ఎలా వస్తుంది, ఇలా కింద పడిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ ఫుడ్ ప్యాకెట్ ఇలా కిందికి వస్తున్నప్పుడు ఎంత టైం టేకెన్ తీసుకుంటుంది, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటుంది. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే హౌ మచ్ టైం టేకెన్ టు రీచ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ టు బాటమ్ ఆఫ్ ది గ్రౌండ్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ టైమ్ ఆఫ్ డిసెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ యాజ్ వెల్ యాజ్ రేంజ్ కూడా కావాలి, ఎంత రేంజ్ లో పడుతుంది మనకు తెలుసు. రేంజ్ ఫార్ములా అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా కూడా తెలుసు. లెట్ us క్యాలిక్యులేట్ ద ఫార్ములా. ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటో రాసుకుని చూడండి. v is equals to 360 km/h. ఇది చాలా పెద్ద యూనిట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని మనం మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తాం. 1 km/h ని ఎప్పుడైనా సరే కన్వర్ట్ చేయాలంటే చూసుకోండి, దీని km/h ని మీటర్ లో కన్వర్ట్ చేయాలంటే 1 kilometer అంటే 1000 meters. అవునా, పర్ అవర్ అంటే బై 60. ఓకే, ఎవరైనా తెలిసిన వాళ్ళంటే స్కిప్ చేసుకోండి. బై 60 ఇంటూ 60 సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం. ఎందుకు, పర్ అవర్ అంటున్నాం. అవర్ అంటే 60 minutes. మళ్ళీ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే 60 ఇంటూ 60. ఓకే, ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంది, 10/36 ఉంటది. అంటే క్యాన్సిల్ చేస్తే 5/80. ఓకే, తెలిసిన వాళ్ళంటే స్కిప్ చేసుకోండి, కానీ తెలియని వాళ్ళంటే నోట్ చేసుకోండి. అంటే ఎప్పుడైనా సరే 1 km/h అనే వాల్యూని కన్వర్ట్ చేయాలి, మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే 5/80. అదే విధంగా 1 meter per second ని కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఉల్టా రాయాలి, అంటే 18/5 km/h. సో దిస్ ఇస్ జనరల్లీ మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు వచ్చే సిచ్యువేషన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఇక్కడికి వచ్చేసినాం కాబట్టి 5/18 meter per second అని రాసుకోవచ్చు. ఏమైనా క్యాన్సిల్ అయితే చూడండి, 18 2 36. ఓకే, ఓకేనా, 18 2 36. ఇప్పుడు చేస్తే 20 ఉంటుంది. 20 into 5 అంటే 100 meter per second. కరెక్టేనా? 2 5 10 100. ఓకే, 20 into 5 అంటే 100. దిస్ ఇస్ ద వెలాసిటీ వి గాట్. ఏరోప్లేన్ వెలాసిటీ ఎంతుందంట, 100 meter per second స్పీడ్ తో పోతుందంట. సో ఈ 100 meter per second స్పీడ్ తో పోతున్నప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ ఏమడుగుతున్నాడు, టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే చెప్పండి, టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా చెప్తారా ఎవరైనా? వర్టికల్ మోషన్ డిసెంట్ ఫార్ములా చెప్పండి. టైమ్ ఆఫ్ డిసెంట్ ఫర్ ద వర్టికలీ హారిజంటల్ గా ప్రొజెక్ట్ అయితే దాని యొక్క ఫార్ములా ఏంటంటే 2h/g. దీని సాల్వ్ కూడా చేయొచ్చు. ఎట్లా, s = ut + ½ at² అనే ఫార్ములా యూజ్ చేస్తూ మనం సాల్వ్ చేయొచ్చు. ఎట్లా చెప్పండి, u అనే వాల్యూ 0 తీసుకుంటాం, ఆ రిమైనింగ్ టైం తీసుకుంటే ఏమైతుంది, u 0 అయిపోతే ఫంక్షన్ మొత్తం 0 అయిపోతే టైం = 2 into 2 ఇటు వస్తే 2 into s or h, హైట్ h తీసుకుంటే బై యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాజ్. కాబట్టి దిస్ ఇస్ టైమ్ ఆఫ్ డిసెంట్ వాల్యూ. అండ్ ఎంత హైట్ లో ఉందంట మనం ఇక్కడ హైట్ కూడా రాసుకోవాలి. హైట్ = 500 meters అని రాసుకుంటున్నాం.
అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g is equal to 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మళ్ళీ చెప్తున్నా ఈ వాల్యూ అనేది అడిషనల్ గా రాశాను, ఇదంతా మీరు తీసేసుకోండి, మనకు కావాల్సింది ఇక్కడ నుంచి మాత్రమే కావాలి. కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. టైమ్ ఆఫ్ డిసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ హైట్ అంటే ఎంత 500 మీటర్స్ బై గ్రావిటీ అంటే 10 తీసుకున్నాం, 10 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఎంత అవుతుంది అండి 5 2 10 అంటే అండర్ రూట్ ఆఫ్ 100. అండర్ రూట్ 100 అంటే ఎంత తీసుకోవచ్చు 10. టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత పడుతుంది అంటే 10 సెకండ్స్ టైం పడుతుంది అంట. ఓకే, ఇది మనకు టైమ్ ఆఫ్ డిసెంట్ వాల్యూ అనేది వచ్చింది. మళ్ళీ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, రేంజ్ అడుగుతున్నాడు. ఎంత రేంజ్, ఎంత డిస్టెన్స్ లో పడుతుంది అని అంటున్నాడు. అంటే రేంజ్ వాల్యూ కూడా కావాలి కాబట్టి ఇక్కడ నుంచి మనం సెకండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే రేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చెప్పండి. ఇట్లాంటి హారిజంటల్ ప్రొజెక్షన్ ఉన్నప్పుడు వెలాసిటీ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2h బై g, ఇది మనకు తెలిసిన విలువనే. ఎందుకు r is equal to u into under root of 2h by g అనేది రేంజ్ ఆఫ్ హారిజంటల్లీ ప్రొజెక్టెడ్ పార్టికల్స్ కి ఇలా ఉంటుంది రేంజ్. therefore r is equals to u వాల్యూ ఉంటుంది ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ 100 మీటర్స్ పర్ సెకండ్. అవునా, u అన్నా v అన్నా ఒకటే, ఇంటూ 2 ఇంటూ హైట్ ఎంత 500 మీటర్స్ బై అగైన్ 10 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇక్కడ 100 ఇంటూ మళ్ళీ ఇక్కడ 100 వస్తుంది కాబట్టి, లేదా ఇక్కడ ఉన్న వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు డైరెక్ట్. ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్ లేకపోతే టైమ్ ఆఫ్ డిసెంట్ ఇలా క్యాలిక్యులేట్ చేసినా మనకు వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 10 కాబట్టి 1000 మీటర్స్ రేంజ్ లో పడుతుంది. లేదా ఇంకో మనం సింపుల్ గా చెప్తారు చూడండి, మీరు మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వేషన్ చేయకుండా ఇలా చూస్తే ఇలా ఉంటే ఇలా ఓకే, లేదంటే నెక్స్ట్ చూడండి రేంజ్ వాల్యూ ఇలా రాసుకోవచ్చు, లేదంటే రేంజ్ ఫార్ములాని సింపుల్ గా ఇలా రాస్తున్నా చూడండి. r is equal to రేంజ్ r is equal to అంటే డిస్టెన్స్ is equals to ఏంటి ఫార్ములా, వెలాసిటీ ఇంటూ టైం. ఇక్కడ వెలాసిటీ ఇంటూ టైం అంటే ఇది టైమ్ ఆఫ్ డిసెంట్, లేకపోతే వెలాసిటీ is equal to రేంజ్ బై టైం, లేకపోతే డిస్టెన్స్ బై టైం. కాబట్టి రేంజ్ ఎంత వచ్చింది మనకి, వెలాసిటీ ఎంత ఉంది 100 మీటర్స్ పర్ సెకండ్ ఉంది. అండ్ నెక్స్ట్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత వచ్చింది 10 వచ్చింది. therefore r is equals to 1000 మీటర్స్ అని చెప్పాలి. ఆ మెథడ్ చేసినా సరే ఈ మెథడ్ చేసినా సరే రెండింటికి ఆన్సర్ అనేది ఒకటి. సో ఇది మనకి ఓవరాల్ గా ప్రాబ్లమేటిక్ గా అడగాలి అని అనుకుంటే ఇంకొకసారి అడిగే ప్రాబ్లం ఒకసారి టిక్ చేసుకోండి మీ ప్రాబ్లం ఈ క్వశ్చన్స్ లో. ఒకవేళ కింద వెలాసిటీ ఆఫ్ ది డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ టు ద యాక్సలరేషన్, నెక్స్ట్ క్వశ్చన్ టిక్ చేసుకోండి. ఆ క్వశ్చన్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఉండదు, జస్ట్ థియరీ క్వశ్చన్ ఉంటుంది, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. అదేంటి అంటే జనరల్ గా వెలాసిటీ అనేది యాక్సలరేషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుందా అని అడుగుతారు. టిక్ చేసుకోండి క్వశ్చన్. కెన్ ద వెలాసిటీ ఈ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ టు ద యాక్సలరేషన్, ఎనీ మోషన్ డిస్క్రైబ్ అని అంటారు. సో అప్పుడు మనకి వాటికి కావాల్సిన సిచ్యువేషన్ ఏంటి, ఓకేనా, నోట్ చేసుకున్నారా. కెన్ ద వెలాసిటీ ఆఫ్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ టు ద యాక్సలరేషన్, ఓకే, ఎక్స్ప్లెయిన్ ద మోషన్స్, లేకపోతే గివ్ ద ఎగ్జాంపుల్స్ అంటారు. ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కూడా మనకి మొన్న తెలంగాణ వాళ్ళకి అడిగిన క్వశ్చన్ అండ్ చాలా మంది ప్రీవియస్ ఇయర్స్ లో కూడా అడుగుతున్న క్వశ్చన్, అది టిక్ చేసుకోండి. ఎందుకు వెలాసిటీ డైరెక్షన్ అనేది యాక్సిలరేషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుందా లేదా అని అడుగుతున్నాడు. కెన్ అంటున్నాడు అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్. అక్కడ ఎస్ అని మీరు పెడితే ఈజీగా మీరు 2 మార్క్స్ ఏం చేస్తారు, ఆ 2 మార్క్స్ ఎలాగ ఏం చేస్తాం చూడండి, ఇంకో 2 మార్క్స్ కావాలి కదా, ఆ 2 మార్క్స్ ఎలా అంటే జస్ట్ ఎస్ అన్నాం కదా. సో వాటికి ఆన్సర్ ఏంటి, ఎప్పుడు వెన్ ద బాల్ ఈస్ థ్రోయింగ్ అప్ సైడ్, ఓకే, వెన్ ఎ బాల్ ఈస్ థ్రోయింగ్ అప్ సైడ్, వెలాసిటీతో త్రో చేసినప్పుడు వెలాసిటీ డైరెక్షన్ ఆపోజిట్ ఉంటుంది, కానీ యాక్సిలరేషన్ డ్యూ టు డైరెక్షన్ మైనస్ జీ నెగటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే వెలాసిటీ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కదా యాక్సిలరేషన్, అవునా. కాబట్టి ఇది ఒక సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. జస్ట్ థియరీ క్వశ్చన్. ఇది మనకు ఇంకొక క్వశ్చన్ మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ లెసన్ లో ప్రాబ్లం ఏదైనా కొంచెం డిస్క్రైబ్ వేలో వెళ్ళాలి, ఈజీ వేలో వెళ్ళాలంటే ఈ క్వశ్చన్ ఒకటి అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది థియరీ క్వశ్చన్. ఏ పారాషూట్ ఈస్ ఫ్లైయింగ్ ఆఫ్ ద పర్సన్, పారాషూట్ క్వశ్చన్ ఉంటుంది చూడండి, ఓకే, పారాషూట్ క్వశ్చన్ జస్ట్ డిస్క్రైబ్ ద మోషన్ అంటాడు. పారాషూట్ నుంచి ఒక పర్సన్ ల్యాండ్ అయినప్పుడు ఆ పారాషూట్ ఓపెన్ అయిపోతే ఎలా ఉంటుంది, వాటి యొక్క డిస్క్రైబ్ మోషన్ అనేది ఉంటుంది. ఒకసారి అది కూడా చూసుకోండి, పారాషూట్ క్వశ్చన్. అది కూడా జస్ట్ దాని యొక్క పర్సన్ యొక్క మోషన్ ని డిస్క్రైబ్ చేయమంటాడు. అది మనకి అందులో నుంచి కావాల్సిన ప్రాబ్లం. సో ఇవన్నీ మనకు మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ లెసన్ లో నుంచి. అండ్ యావరేజ్ స్పీడ్ మీద కూడా ప్రాబ్లం చేశాను 3 స్పీడ్స్ ఉన్నప్పుడు, ఓకే, అది కూడా మీకు ఉంటుంది చూడండి. ఒకటేమో డిఫరెంట్ స్పీడ్ అంటే 3 స్పీడ్స్ లో ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత, ఓకే,
ఆ ప్రాబ్లం కూడా చేశాను, వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మోషన్ ఇన్ ప్లేన్ అనే లెసన్ లోకి వెళ్దాం. ఈ మోషన్ ఇన్ ప్లేన్ అనే లెసన్ అండ్ రేంజ్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లెసన్ తో కూడా కొంచెం లింక్ అప్ ఉంటది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకే, here we go. సో ఫైనల్లీ వీఆర్ కమింగ్ ఇన్ టు ద మోషన్ ఇన్ ప్లేన్. మోషన్ ఇన్ ప్లేన్ లెసన్ లో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఒక టూ ప్రాబ్లమ్స్ వరకు డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ మనకి రిపీటెడ్ గా వచ్చే థియరీ క్వశ్చన్స్ వస్తాయి. ఆ థియరీ క్వశ్చన్స్ మీద కూడా మనం వీడియో చేసాము. ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. అండ్ ఐపీ లెసన్స్ అన్ని మనం కంప్లీట్ చేసాం ఫస్ట్ ఇయర్ లో. ఐపీ లెసన్స్ క్వశ్చన్ వైజ్ గా ఇంపార్టెంట్ వైజ్ అన్ని కంప్లీట్ చేసాము. ఆ వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఆల్ ద వీడియోస్. అండ్ నౌ కమింగ్ టు దిస్ ప్రాబ్లమ్ ఫర్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఒకవేళ పేపర్ కాంప్లికేటెడ్ గా ఇవ్వాలి అనుకుంటే, డిఫికల్ట్ గా ఇవ్వాలి అనుకుంటే, ఆ మోషన్ ఇన్ ప్లేన్ లెసన్ లో నుంచి ఎక్స్పెక్ట్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయంటే దిస్ ఇస్ ద మోస్ట్ వన్ ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్ ఫ్రమ్ ద మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాను. ఇఫ్ θ is the angle and r is the range, h is the maximum height and t is the time of flight, then show that tan theta is equal to 4h by r and h is equal to gt square by 8. yesterday నాకు స్టూడెంట్ క్వశ్చన్ అడిగాడు, ఆ క్వశ్చన్ కి ఆయన కోసం ఇది చేస్తున్నాను. ఓకే, సో h is equal to gt square by 8. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే, మీకు ఏదైనా కాన్సెప్ట్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. డెఫినెట్ గా వాటి మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ గివ్ ద బెస్ట్ ఐ విల్ గివ్ యూ. ఓకే, నెక్స్ట్ ఇది రెండు రకాలుగా అడుగుతాడు క్వశ్చన్. చూడండి, షో దట్ మాక్సిమం హైట్ రీచ్డ్ బై ప్రొజెక్టైల్ ఎట్ 45 degrees ఆన్ 1/4 ఆఫ్ ఇట్స్ రేంజ్. ఈ రెండు క్వశ్చన్స్ ఒకటే, ఈ రెండు క్వశ్చన్స్ ఒకేలాగే ఉంటాయి. కానీ మనకి ఇక్కడ ఒకటి అడిషనల్ వచ్చింది. ఇదేంటి అంటే ఒక tan θ is equal to 4h by r, h is equals to gt square by 8 అనేది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ ఎలా సాల్వ్ చేస్తామంటే, రేంజ్ కు అండ్ హైట్ కి మధ్య రిలేషన్ అనేది తీసుకోవాలి. మనకు తెలుసు కదా, మోషన్ ఇన్ ప్లేన్ లో రేంజ్ ఫార్ములా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ హైట్ కూడా ఫార్ములా ఉంటుంది. u square sin 2θ by g అనే ఒక ఫార్ములా. అండ్ మాక్సిమం హైట్ లేకపోతే మాక్సిమం హైట్ ఇక్కడ స్మాల్ h అనుకుంటున్నాం కాబట్టి స్మాల్ h is equals to u square sin square θ by 2g. ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేస్తూ మనం ప్రాబ్లమ్స్ అనేటివి ముందర తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు రేంజ్ వాల్యూ చూడండి, r is equals to ఎలా రాస్తున్నా, u square sin 2θ ఉంది కదా, sin 2θ అని ఫార్ములా రాసుకుంటాం. 2 sin θ అండ్ cos θ by g. అండ్ ఇక్కడ ఈక్వేషన్ ఉంది. ఫర్ సపోజ్ ఇది ఈక్వేషన్ 1 లేకపోతే ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ రెండు ఈక్వేషన్ లో నేను ఏం చేస్తున్నా అంటే, ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 1 నుంచి 2/1 లేకపోతే దట్ ఎంప్లాయిస్ h by r ఎలా చేసినా వస్తుంది, నో ప్రాబ్లం. సార్ r by h కూడా చేయొచ్చు కదా, ఏం చేసినా వస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి. h వాల్యూ ఎంత ఉంది, u square sin square θ by 2g ఇంటూ బై కదా, బై r వాల్యూ కాబట్టి రివర్స్ అవుతుంది. అంటే g by u square 2 sin θ ఇంటూ cos θ. ఓకే, ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, ఇక్కడ g క్యాన్సిల్ అవుతుంది అండ్ ఇక u square క్యాన్సిల్ అవుతుంది. ఒక sin θ ఒక sin θ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏంది, ఇక్కడ 2 into 2 అంటే 1/4. ఓకే, sin θ బై ఇక్కడ ఒక sin θ మిగులుతుంది కదా, sin θ బై అండ్ ఇక్కడ cos θ. sin θ బై cos θ అంటే ఏంటి చెప్పండి, దట్ ఇంప్లాయిస్ 1/4 into tan θ. ఇదంతా మనకు వచ్చింది మొత్తం ఈక్వల్ టు h by r వాల్యూ అనేది 1/4 tan θ అనే వాల్యూ వచ్చింది. ఇక్కడ నుంచి మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మనకు కావాల్సింది ఏంటి, tan θ is equal to 4h by r. tan θ ఇటు ఉంచుకోండి, మిగతా పంపించేస్తే మనకు వాల్యూ అనేది వస్తుంది. therefore tan θ is equal to 4h by r. వచ్చేసిందా, 4h by r. సింపుల్. ఇప్పుడు మనకి రిలేషన్ దేని మధ్య వచ్చింది, హైట్ కు రేంజ్ కు మధ్యలో వచ్చింది. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, t కి అండ్ హైట్ కి మధ్యలో డిఫరెన్స్ అనేది అడుగుతుంది. అంటే బి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా అంటే, మళ్ళీ ఇప్పుడు చూడండి, h is equals to ఇక్కడ small h is equals to u square sin square θ by 2g and r value is nothing. మనకు కావాల్సిన టైం వాల్యూ కదా, t టైమ్ ఆఫ్ లైఫ్ ఫార్ములా ఏంది, 2u sin θ by g. ఓకే, ఇక్కడ t స్క్వేర్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, t స్క్వేర్ తో బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తున్నా. అంటే దట్ ఇంప్లాయిస్ t స్క్వేర్ బోత్ సైడ్ హోల్ స్క్వేర్ చేస్తే 2u sin θ by g హోల్ స్క్వేర్. ఓకే, 2u sin θ by g హోల్ స్క్వేర్ అంటే 2 ని లోపలికి స్క్వేర్ చేస్తే 4u స్క్వేర్ sin స్క్వేర్ θ by g. ఇది t స్క్వేర్ వాల్యూ. ఓకే, మనకు కావాల్సింది ఏంది, హైట్ కు యాజ్ వెల్ యాజ్ టైమ్ ఆఫ్ ఫ్లై కి
రిలేషన్ కావాలి. కాబట్టి ఇక్కడ ఒకసారి లాజిక్ ఆలోచిస్తామండి. u స్క్వేర్ sin స్క్వేర్ థీటా బై 2g కావాలి మనకి. h కావాలంటే ఏంటి, u స్క్వేర్ sin స్క్వేర్ థీటా బై 2g కావాలి. అంటే నేను ఏం చేస్తున్నా ఇక్కడ సింపుల్ గా 2/2 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. ఓకే, నో ప్రాబ్లం. క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని ఇలా రాస్తున్నాను. t స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 4 8 ఇంటూ u స్క్వేర్ sin స్క్వేర్ థీటా బై 2 ఇంటూ g. Tell me what is u square sin square theta by 2g అంటే height వచ్చేసిందా. Therefore t square is equal to 8 into h. ఓకే, మనకు అడిగింది ఏంది, h వాల్యూ కావాలి. సారీ, ఇక్కడ g స్క్వేర్ కూడా ఉంటుంది కదమ్మా, మనం మర్చిపోయినాం. g స్క్వేర్ వాల్యూ అనేది ఉంటుంది. ఎందుకు, హోల్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి g స్క్వేర్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, అడిషనల్ గా 8/g అనే వాల్యూ మిగిలిపోతుంది. అంటే 8/g ఇంటూ h వాల్యూ వస్తుంది. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ నుంచి మనం డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు, h is equals to g పంపించండి gt స్క్వేర్ బై ఇక్కడ 8 ఉంది కదా, డినామినేటర్ లోకి 8 వస్తుంది. ప్రూవ్డా. సో దిస్ ఇస్ అబౌట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, h is equal to u square sin square theta by 2g, t is equal to 2u sin theta by g, అండ్ ఇక్కడ నుంచి హోల్ స్క్వేర్ చేస్తున్నా. టైమ్ ఆఫ్ లైన్ బోత్ సైడ్ హోల్ స్క్వేర్ చేస్తే t స్క్వేర్ is equal to 2u sin theta by g హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ హోల్ స్క్వేర్ లోపల కూడా ఇన్సైడ్ అవుతుంది. కాబట్టి 4 2 2 4 అండ్ u స్క్వేర్ sin స్క్వేర్ theta by g స్క్వేర్, ఇంతకుముందు మర్చిపోయాం, కరెక్ట్ చేసుకోండి. g స్క్వేర్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తున్నా, ఓన్లీ హైట్ ఫార్ములా కన్వర్ట్ చేస్తున్నా. అంటే 2 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. ఇక్కడ g అడిషనల్ ఉంది కాబట్టి బయట రాసుకున్నా, 8/g రాసుకున్నా. అండ్ u స్క్వేర్ sin స్క్వేర్ theta by 2 ఇంటూ g అనేది ఇక్కడ రాసేసాం. మనకు తెలిసి వాల్యూ h అంటాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ప్రాబ్లం. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ లో నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే దిస్ వన్ ఓన్లీ. కంప్లీట్ గా ప్రాబ్లమ్స్ అనేటివి ఈ వీడియోలో కంప్లీట్ చేసాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ కన్నా ఇంకా మీకు ఏమైనా ఇంపార్టెంట్ కావాలి సార్ అంటే కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాను. ఆ వీడియో కూడా మీకోసం ప్రొవైడ్ లో ఉంచుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you in the next video. Bye bye.